హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో జడ్జెస్ వాళ్ళ జడ్జిమెంట్ ఏందో వాళ్ళ విధానాలు ఏంటో మనకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చెప్పినా ఇంకా కంటెస్టెంట్స్తో పాటు మనం కూడా చూడాల్సిందే అన్నమాట. సో కంటెస్టెంట్స్ ఇలా ఇలా అని వాళ్ళు అడగడానికి లేదు, మనం కూడా అడిగినా ఎవడు మనల్ని పట్టించుకోడు కాబట్టి వాళ్ళు ఏది చేసినా చూడాల్సిందే. అయితే నిన్నటి అగ్ని పరీక్షలో మొత్తానికి 2 గ్రూపులు ఫామ్ అయినాయి. ఒకదానికి ప్రియా శెట్టి, ఇంకో దానికి మర్యాద మనీష్, ఇద్దరు లీడర్లను చేసింది ఆవిడ దాలియా. సో రేపటి నుంచి ఆ 2 గ్రూపులకి పోటీ ఉండబోతుంది. మొత్తానికైతే దమ్ము శ్రీజ దుమ్ము లేపింది నిన్న. అమ్మాయి అయి ఉండి చాలా స్ట్రాంగ్గా నిలబడింది. ఆమె టాస్క్ తర్వాత నా చేతులు ఇలా అయిపోయినాయి అని చెప్పేసి కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. చాలా కష్టపడింది, చాలా కసి ఉన్నట్టు అనిపించింది ఆమె లోపల. ఎలాగైనా సరే బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి. మీకు ఎవరెవరు బిగ్ బాస్కి వెళ్తారు ఇప్పుడున్న 15 మెంబర్స్ కంటెస్టెంట్స్లో అనిపిస్తుంది చెప్పండి. నాకైతే డెఫినెట్లీ శ్రీజ వెళ్తుంది అనిపిస్తుంది. ఇంకా మిగతా వాళ్ళలో శ్రేయ ఒకరు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఆర్మీ అతను ఉన్నాడుగా అతను, ఇంకొక ఆయన లెగ్ బాగాలేదు, ఆయన పేరు గుర్తుకు రావట్లేదు అతను. ఈ 4 మెంబర్స్ అయితే ఉంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకవేళ 5 అయితే, ఈ 15 మెంబర్స్లో 1 అయితే కనుక ఇంకా అంత ఖచ్చితంగా గెస్ చేయలేము. కాకపోతే 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఎంతమందిని హౌస్లోకి పంపిస్తారు అనేది ఇప్పటివరకు రివీల్ చేయలేదు. సో జడ్జిమెంట్ విషయానికి వస్తే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నారు, ఆఫర్లు ఇస్తున్నారు, సర్ప్రైజ్లు ఇస్తున్నారు. శ్రేయాని ఎందుకు సెలెక్ట్ చేసి అక్కడ పంపించమన్నారో అర్థం కాలేదు. మర్యాద మనీష్ని ఎందుకు పిలిచి వాళ్ళ ఎవరిని ఆ ప్లేస్లో పెడతారు 14లో 13లో వాళ్ళని పిలిచి ఎందుకు సెలెక్ట్ చేయమన్నారో అర్థం కాలేదు. ఏంటో అసలు వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. ఇంకా వాళ్ళ జడ్జిమెంట్ ఏందో వాళ్ళ విధానాలు ఏంటో మనకు తెలియదు. అండ్ అభిజిత్కి టీవీకి రావడం మళ్ళీ సినిమాలో అనిపించడం నాకు ఇష్టం లేదు. నేను వేరే పాత్రలో వెళ్తున్నా, కానీ మీకోసం మీ ప్రేమ కోసం నేను ఏం చేయగలనంటే, మీరు నన్ను కోరుకుంటున్నారు మళ్ళీ కనిపించాలని అంటున్నారు కాబట్టి మీకోసం నేను మళ్ళీ వచ్చాను. నేను డిఫరెంట్ పాత్ చూస్ చేసుకున్నా అని అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. సో ఆయనకి ఇష్టం లేదంట మూవీస్లో టీవీలో కనిపించడం. ఆయన ట్రావెలింగ్ ఈ టైపే తిరుగుతున్నాడు ఆయన, ఇంకా మూవీస్ వైపు రావట్లేదు. సో మీకోసమే నేను వచ్చిన అన్నట్టు పెట్టాడు. మేబీ అగ్ని పరీక్ష అయిపోయింది అనుకుంటా షూటింగ్, మనకి ఇంకా ఎపిసోడ్స్ వస్తున్నాయి కానీ షూటింగ్ అయిపోయింది వాళ్ళది. ఇంకా నవదీప్ వచ్చేసి నిన్న సారీ కూడా చెప్పాడు, ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చేసి అని చెప్పేసి అన్న మాటకి ఫీల్ అయితే సారీ అని కూడా చెప్పాడు. సో నిన్నటి ఎపిసోడ్ అంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు నాకు, మొన్నటి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నిన్నటిది పెద్దగా ఏమీ అనిపించలేదు. కొట్టుకోవడం, ఏ ప్లేస్లో ఎవరు ఉంటారని కొట్టుకోవడం అదో టాస్క్ పెట్టారు. అండ్ 2 గ్రూపులుగా విడదీసి ఆ రోప్ది టాస్క్ ఒకటి పెట్టారు. పెద్ద చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు. అయితే రేపటి ఎపిసోడ్లో అయితే గెలిచిన టీం ప్రియా, ఓడిన టీం నుంచి ఒకరిని తీసుకోమని అంటే ఆవిడ హరీష్ ఉన్నారు కదా మాస్క్ మ్యాన్, హృదయం అను ఆయనని తీసుకుంటా అని చెప్పేసి అనింది. సో ఎందుకు అంటే లాజికల్గా మాట్లాడతాడంట ఆయన. సో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లాజికల్గా మాట్లాడారా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి మరి. మీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అగ్ని పరీక్ష? నిన్నటి ఎపిసోడ్ అయితే నాకు అంత మాత్రం అనిపించింది. సో మీకు ఏ కంటెస్టెంట్స్ నచ్చారు ఇప్పటివరకు, అండ్ ఎవరు హౌస్లోకి వెళ్తారు అనుకుంటున్నారో చెప్పండి. ఇంకోటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు కామన్ మ్యాన్స్ కాదు, వీళ్ళకి ఆల్రెడీ ఫాలోయింగ్ ఉంది అని బయట అనుకుంటున్న దానికి క్లారిటీ ఇచ్చారు నిన్న. వాళ్ళు అందరికీ కామన్ మ్యానే, ఫాలోవర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ అందరూ సెలబ్రిటీస్ కాదు, ఫాలోవర్స్ అందరూ ఫ్యాన్స్ కాదు. మీరు బిగ్ బాస్కి వెళ్ళాక అసలు సెలబ్రిటీలు అవుతారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అయినంత మాత్రాన మీరు ఏం సెలబ్రిటీలు కాదు. ఇన్ఫ్లుయెన్సర్స్ కాని వాళ్ళు కూడా మీరు అంత ఫీల్ కావాల్సిన అవసరం లేదు, మీకు ఫాలోవర్స్ లేదని. అందరూ మా దృష్టిలో కామన్ పీపులే అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసారనమాట వాళ్ళకి అండ్ చూస్తున్న మనకి కూడా. సో ఇది విషయం. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఆల్రెడీ చూపించేశారు, కాకపోతే మరి ఈరోజులాగే చప్పగా ఉంటుందో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందో చూడాలి. ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ మాత్రం మస్తు రసవత్తరంగా అనిపించింది. అండ్ ఇంకొక అమ్మాయి
శ్రేయ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. 19 ఇయర్స్కి ఆ పిల్ల క్లారిటీ కానీ మెచ్యూరిటీ కానీ ఎంత బాగా అనిపిస్తుందో ఆ పిల్లని చూస్తుంటే. సో మీకేమనిపిస్తుంది చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మాట్లాడుకుందాం బిగ్ బాస్ అప్డేట్స్ గురించి. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ.